ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఏంటంటే వీడియో ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపిస్తా సింపుల్గా. ముందుగా అయితే మామిడికాయలు మంచిగా కట్ చేసుకోవాలి. కడుక్కొని ఆవాల పిండితోటి మొత్తం ఇలా వేసుకోవాలి. కొంచెం ఆవాల పిండి పౌడర్ చేసే ఫ్రెండ్స్. నేనైతే ఆవాలు, తర్వాత జీలకర్ర పౌడర్, మీరు ఎక్కువ తీసుకుంటే కొలతల మీద తీసుకోండి. నేను కొంచెమే కాబట్టి కొలతలు లేవు. మెంతిపిండి కొంచెం, మెంతి పౌడర్ కొంచెమే వేసుకుంటున్నా, ఎందుకంటే చేదు కదా. మళ్ళీ మెంతులు కూడా వేస్తా దీంట్లో, అందుకే ఒక స్పూన్ అనుకోండి, ఒక స్పూన్ వేసా. అలాగే ఉప్పు, మళ్ళీ ఉప్పు తగినంత వేసుకోండి. తర్వాత పసుపు, కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కారము అదైతే చాలా ఘాటు ఉంది ఫ్రెండ్స్ కారం, అందుకే చూసే వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, మేమైతే పచ్చడిలో కదా కొంచెం ఎక్కువనే ఉండాలి కారం. ఎల్లిపాయలు కొన్ని కచ్చపచ్చగా దంచి వేసుకుంటా. ఇప్పుడైతే ఆవపిండి, మెంతుల పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు, కారం, ఉప్పు, ఎల్లిపాయలు, కొన్ని మెంతులు వేసుకుందాం, చూపిస్తా. ఇప్పుడైతే కొన్ని మెంతులు, కొన్ని స్పూన్ కూడా ఉండవు, కొన్ని వేసుకుంటున్నా. చేదు ఎక్కుతాయి కొంచెం, పౌడర్ వేసుకున్నాం కదా అందుకే తక్కువ వేసుకున్నా. ఇప్పుడైతే మంచిగా అన్నీ కలుపుకోవాలి. సింపుల్గా కొత్తగా చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా. ఇప్పుడైతే ఇలా కలుపుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకొని మొత్తం అయితే మిక్సీ చేసుకోవాలి. నాకు కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు, అందుకే ఒక్కదానే చేసుకోవాలి కదా. ఇప్పుడైతే మొత్తం మంచిగా మిక్సీ చేసుకొని కలుపుకొని చూపిస్తా ఫ్రెండ్స్, ఓకేనా. కొన్ని పచ్చగా దంచి వేసుకుంటున్నా ఎల్లిపాయలు, కొన్ని మరి ఫస్ట్ వేసుకున్నాం కదా అందుకే కొన్ని పచ్చ దంచి వేసుకుంటున్నా. ఫైనల్గా అయితే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి అయితే. అన్నీ వేసుకున్నా. ఇంకా 3 days అయినాక పోపు పెట్టేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తా, ఓకేనా. బాయ్.